Hello students, welcome to Unique Study Circle. ఈరోజు పేపర్ నెంబర్ 39 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో 61 నుండి 63 చూద్దామండి ప్రస్తుతానికి. సో 61st క్వశ్చన్ మీరు కనుక గమనించినట్లయితే ఇచ్చిన 4 ఎంపికలలో సరిపోలిన దానిని కనుగొనము అంటే అనాలజీ క్వశ్చన్ అండి. అనాలజీ క్వశ్చన్లో వాట్ ఎవర్ లాజిక్ యూజ్డ్ బై యువర్ ఎగ్జామినర్ సేమ్ లాజిక్ షుడ్ బి యూజ్డ్ బై యూ. అవునా? రైట్. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫ్లైట్ is coded as what అంటే GHIFLT. అవునా? ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ చివర్లో ఉన్న పదం ఏదైతే ఉందో అది సేమ్ ప్లేస్ ఉందండి, కాన్స్టాంట్గా అక్కడే ఉండిపోయింది. అవునా? రైట్. ఇన్ ద సేమ్ వే మిడిల్ లెటర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఐ అనేది కూడా సేమ్ ప్లేస్లో ఉంది. కరెక్ట్. ఇప్పుడు మీరు కనుక చూస్తే ఫస్ట్ హాఫ్లో ఉన్న 2 పర్టికులర్ ఆల్ఫాబెట్స్ సెకండ్ హాఫ్లోకి వచ్చాయి. అలాగే పైన ఉన్న సెకండ్ హాఫ్లోని ఆల్ఫాబెట్స్ ఇక్కడ ఫస్ట్ హాఫ్లోకి వచ్చినాయండి. అంతేనా? సో ఇదే లాజిక్ని ఇప్పుడు మనకు ఇచ్చిన క్వశ్చన్లో అంటే ఇప్పుడు మీరు ఫర్ కన్ఫర్మేషన్ మనం చేసింది కరెక్టా కాదా అనే ఐడియా కోసం ఇక్కడ సెకండ్ వన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవునా? సేమ్ లాజిక్ అవుతుంది. ఆర్ అనేది మిడిల్ లెటర్ అనేది కాన్స్టెంట్గా ఉంది, కార్నర్లో ఉన్న లెటర్ కూడా కాన్స్టెంట్గా ఉంది, డి అనేది. సో ఇవి మాత్రమే ఇంటర్చేంజ్ అయినాయి. ఇప్పుడు మనకిచ్చిన క్వశ్చన్ని సేమ్ లాజిక్ని వాడాలి, అప్పుడే అనాలజీ అవుతుంది. అవునా? రైట్. గార్లిక్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు నా ఫస్ట్ లాజిక్ ఏంటి అని అంటే మొత్తం అన్ని ఆప్షన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎలిమినేషన్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఈజీగా చేయొచ్చు. చూడండి, సి అనేది లాస్ట్ లెటర్, అది అలాగే ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్ అండి. మన ఆన్సర్ 2 and 4లో ఉంది, మొత్తం చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో. లాజిక్ ప్రకారం మిడిల్ లెటర్ ఏదైతే ఉందో ఆర్ అది కాన్స్టెంట్గా అంటే అదే పొజిషన్లో ఉండాలి, చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కనుక మీరు ఆప్షన్ వైజ్ చూసినట్లయితే ఎక్కడ ఉంది అని అంటే సెకండ్ ఆప్షన్లోనే ఉంది. అవునా అండి? సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2. సో అట్లా చేసేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ అనాలజీ బేస్డ్ ఇచ్చాడు, కాకపోతే ఇప్పుడు నెంబర్. ఇంతకుముందు లెటర్ బేస్డ్, ఇప్పుడు నెంబర్ బేస్డ్ అండి. 22:676 అని అన్నాడు. అవునా? 22:676, 2:36 అన్నాడు. ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 676 and 36 అనేటివి స్క్వేర్స్ అండి. అవునా? ఎస్ నో? సో ఇది మనము 6 స్క్వేర్గా గమనించవచ్చు. అవునా? సో 2 అనేది 6 స్క్వేర్గా మారింది అని అంటే ఎంత యాడ్ చేస్తే ఏ స్క్వేర్ అండి? ఆబ్వియస్లీ 36 అనేది 6 స్క్వేర్. సో ఎంత యాడ్ చేస్తే మనకు ఆబ్వియస్లీ 6 స్క్వేర్ అనగా వస్తుందో చూడాలి. ఇప్పుడు 22కి కనుక నేను 4 యాడ్ చేశాను అనుకోండి, 26 అవుతుందండి. సో 25 స్క్వేర్ is 625, 26th స్క్వేర్ is 676. సరిపోయింది కదండి. అంటే ఇక్కడ లాజిక్ ఏంటి అని అంటే ఇచ్చిన నెంబర్కి +4 యాడ్ చేయాలి. కాకపోతే మన క్వశ్చన్ ఏమన్నాడు అని అంటే 361 అనేది సొల్యూషన్ ఇచ్చేసాడు. నౌ వీ హ్యావ్ టు గో ఇన్ ద రివర్స్ ఆర్డర్. అంటే ఇచ్చిన ఆన్సర్కి క్వశ్చన్ని ఫిగర్ అవుట్ చేయాలి. అంటే ఇంతకుముందు +4 చేసింది, ఇప్పుడు -4 చేయాలి. కానీ నీకు ఈ స్క్వేర్ ఏంటో తెలిసి ఉండాలి, అప్పుడే మన ఆన్సర్ వస్తుంది. 361 ఈజ్ అ స్క్వేర్ ఆఫ్ హౌ మచ్? 19. అంతేనా అండి? కానీ 19 అనే ఆప్షన్ మనకు అక్కడ లేదు. ఎందుకనంటే మనం -4 చేయాలి. మనము లెఫ్ట్ నుండి రైట్కి వెళ్ళట్లేదండి. ఇక్కడ లాజిక్ రైట్ నుండి లెఫ్ట్ అవుతుంది. ఎగ్జామినర్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో మాత్రం లెఫ్ట్ నుండి రైట్కి అర్థం చేసుకోవాలి. కానీ మనం ఫిగర్ అవుట్ చేయాల్సినప్పుడు, మనం ఆన్సర్ పెట్టాలన్నప్పుడు రైట్ నుండి లెఫ్ట్ని గమనించాలి. ఎందుకంటే 19 కూడా లేదు మీకు ఆప్షన్లో. అవునా? ఉన్నప్పటికీ అది ఆన్సర్ కాదు, ఎందుకంటే -4 చేస్తే 19 - 4 ఎంత అండి? 15. అది ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అనాలజీ బేస్డ్ ఉందండి. ఇప్పుడు వర్డ్ బేస్డ్ అంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనాలజీ ఉంటాయి కదా. లెటర్ది చేసాము, నెంబర్ది చేసాము. ఇప్పుడు వర్డ్. వారియర్ ఈజ్ రిలేటెడ్ టు బ్యాటిల్ ఫీల్డ్. వారియర్కి బ్యాటిల్ ఫీల్డ్కి ఉన్న సంబంధం ఏంది అని అంటే బ్యాటిల్ ఫీల్డ్లో వారియర్ అనే వ్యక్తి, అవునా, యోధుడు యుద్ధ క్షేత్రంలోనే చేస్తాడు. అలాగే గ్యాంబ్లర్, జూదగాడు. అవునా? గ్యాంబ్లర్ చేసే ప్రదేశం ఏంది? గ్యాంబ్లింగ్ చేసే ప్రదేశం ఏంటి అని అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఫీల్డ్, ఫ్యాక్టరీ, క్యాసినో,
గరాజ్ అంటే ఆన్సర్ వచ్చేసి ఏంటండి క్యాసినో. క్యాసినో అని అంటే అక్కడే గ్యాంబ్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక లెటర్ సిరీస్ చూస్తున్నామండి. శ్రేణిలో తర్వాత వచ్చే అంకె అక్షరాన్ని కనుగొనము అన్నాడు. సో లెటర్ సిరీస్ వల్ల మనకి ఇప్పుడు ఒకసారి ప్యాటర్న్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ BCDDC అని ఉందండి, అవునా? ఇక్కడ చూసినట్లయితే BCDDC అనేది ఉంది. తర్వాత స్లాష్ ఆర్ బ్లాంక్ ఏ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ CBA అని ఉంది. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 గా ఉన్నాయండి. 16 అని అంటే ఇన్ కేస్ ఇఫ్ యూ break them and write it down, let's go for 16 is a multiple of what? 4. సో 4 లెటర్స్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వచ్చే లెటర్స్ ఏంటి? 1 2 3 4. అట్లా బ్రేక్ డౌన్ చేద్దామండి. సో మిగిలిపోయిన లెటర్స్ ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ABCD అని ఉందండి. సో వాట్ ఈస్ ద లెటర్ విచ్ ఈస్ మిస్సింగ్ ఇన్ దట్? B కదండి. అంటే ఆప్షన్ నెంబర్ 1 అండ్ ఆప్షన్ నెంబర్ 3 ఈస్ గాన్. సో ఆన్సర్ లైస్ ఇన్ బిట్వీన్ 2 and 4 అండి. నెక్స్ట్ CBA ఉందండి. అంటే ABC వచ్చింది కాబట్టి రావాల్సిన లెటర్ ఏంటండి? D, అవునా? సో సెకండ్ లెటర్ D అని అంటే ఆప్షన్ నెంబర్ 2. ఇంకా మిగతాది చేయాల్సిన అవసరం కూడా లేదు. టైం సేవ్ చేసుకోండి, ముందుకెళ్ళండి, హ్యాపీగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. రైట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఒక నెంబర్ సిరీస్ ఇచ్చాడు. ఇప్పుడు నెంబర్ సిరీస్లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 5 5 15 75 525 అనేది ఇచ్చాడు. ఎప్పుడైనా లెటర్ సిరీస్లో జాగ్రత్తగా వినండి. లాజిక్ అనేది ఎలా ఆలోచించాలి అంటే నెంబర్ సిరీస్లో చిన్న నెంబర్ పెద్దగా మారింది, అవునా? ఈ 5 అనేది ఫైనల్గా మీకు ఎంత కనబడుతుంది? 525. ఏదైనా చిన్న నెంబర్ అతి పెద్ద నెంబర్గా మారినప్పుడు కంపల్సరీ మల్టిప్లికేషన్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అది లాజిక్ అండి, అవునా? ఇప్పుడు నెక్స్ట్ ఏ మల్టిప్లికేషన్ ఇన్వాల్వ్ అయింది అని అబ్జర్వ్ చేయడానికి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 2 డిజిట్స్ని 5 అనేది 5గా మారింది. 5 అనేది 5గా మారాలి అని అంటే హౌ మెనీ టైమ్స్ అంటే ఎక్కడ తెలుస్తుంది అని అంటే ఇంటూ 1. 5 ఒకట్లో 1, 5 ఒకట్లో 5. సో ఇంటూ 1 వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి 5 అనేది 15గా మారింది. ఎలా? ఇంటూ 3. అంతే కదండి. మల్టిప్లికేషన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. చిన్న నెంబర్ పెద్దగా మారితే, పెద్ద నెంబర్ చిన్నగా మారితే డివిజన్గా ఇంక్లూడ్ అయి ఉంటుంది. రైట్. నెక్స్ట్ 1 and 3 అనేటి డెఫినెట్గా బేసి సంఖ్యలు, అవునా? ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ ఇంటూ 5, కరెక్ట్. 15 5s are 75. నెక్స్ట్ నెంబర్ చేయాల్సిన పని లేదండి, డైరెక్ట్గా ఇంకా మీ సొల్యూషన్ మీరు ఇప్పుడు 75 into 7 ఇంత వస్తుందా? అవసరం లేదు అది మీకు. రైట్. ఆబ్వియస్లీ వస్తుంది కాబట్టి ఇంటూ 9కి వెళ్ళిపోండి. 525 into 9 ఎంత వస్తుందో చూద్దాం. 9 5s 45, 9 2s 18 plus 4 22, 9 5s 45, 4 7 2 5. ఆప్షన్ వచ్చేసి 3 అండి, కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది లెటర్ సిరీస్లో ఉంది, అవునా? ఇప్పుడు మనం అబ్జర్వేషన్ చేస్తే ఎలా ఉంది అని అంటే ఇక్కడ రిపిటేషన్ ఆఫ్ లెటర్స్ D and D కనబడుతున్నాయి కదండి, అవునా? రైట్. D and D కనబడుతున్నాయి. అండ్ ఇఫ్ యూ రైట్ ద ప్లేస్ వాల్యూస్ 1 4, ఇది 2 6 4 9 7, ఇది 11 అండి. మనము ఆల్టర్నేటివ్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 అనేది 2గా మారింది, 2 అనేది 4గా మారింది, 4 అనేది 7గా మారింది, 7 అనేది 11గా మారింది. అంటే మధ్యలో గ్యాప్ ఉంది ఆల్టర్నేటివ్ లాజిక్లో. కానీ మనకు కావాల్సింది D నుండి గమనిస్తే ఇప్పుడు చూడండి 4 అనేది 6గా మారిందండి, అవునా? మధ్యలో ఎన్ని లెటర్స్ మిస్ అయ్యాయి అని అంటే ఒకటే లెటర్ మిస్ అయింది, అవునా? రైట్. 6 అనేది 9గా మారిందనండి. మధ్యలో 2 లెటర్స్ మిస్ అయ్యాయి, 7 8 మిస్ అయ్యి 9గా వచ్చింది, అవునా? ఇప్పుడు లాజిక్ చెప్పండి. 3 లెటర్స్ మిస్ అయ్యి రావాలి, అవునా? 3 లెటర్స్ మిస్ అయ్యి రావాలి, లేదంటే థర్డ్ లెటరే రావాలి అని అన్నప్పుడు 2 లెటర్స్ని మిస్ చేసి థర్డ్ లెటర్గా తీసుకోవాలి అంటే 9 + 3 is what? 12. మరి 12th లెటర్ తీసుకోవచ్చా అని అంటే లేదు. 3 లెటర్స్ని మనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెటర్ ఏది వస్తుందో అది తీసుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? M.
రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. భిన్నంగా ఉన్నదాన్ని కనుగొనము అంటే ఆడ్ మెన్ అవుట్, భిన్న పరీక్ష ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, 660గా మారింది అండ్ నెక్స్ట్ 1200గా మారుతుంది. 660గా ఎలా మారుతుంది చెప్పండి? నేను ఇప్పుడే చెప్పాను, చిన్న నెంబర్ పెద్దగా మారింది అని అంటే మల్టిప్లికేషన్ ట్రై చేయండి. రాకపోతే అప్పుడు మీరు దాని మధ్యలో ఉండే గ్యాప్ను కనుక వెతికినట్లయితే అది స్క్వేర్, క్యూబ్, ప్రైమ్ నెంబర్ స్క్వేర్ ఇలాంటివి వచ్చేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే 6 ఎన్ని టైమ్స్ అండి? 10 టైమ్స్ 60. 60 అనేది 1200గా మారింది. ఎంతసేపు ఎలా చేయాలి అని అంటే ఇంటూ 20, అంతేనా? సేమ్ లాజిక్ ఇక్కడ ఉన్న ఆప్షన్ చూడండి, 5 × 10 50, 50 × 20 is 1000 అయిపోయింది. 4 × 10 40, 40 × 20 800 అంటే ఇదే ఆన్సర్. చేయాల్సిన పని కూడా లేదు, కావాలంటే చేసుకోండి. టైం వేస్ట్ చేస్తారా ఎగ్జామ్లో? వద్దు. 70 × 20 is 1400 ఉండాలి, అక్కడ 1600 ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి, AMRW. వీటికి కంపల్సరీ మీరు ప్లేస్ వాల్యూస్ రాయండి. భిన్నంగా ఉంది కదా, కంపల్సరీ ఇవే ఉంటాయని రూలేమీ లేదు. కంపల్సరీ మనము ప్లేస్ వాల్యూస్ రాయాల్సిందే. దానివల్ల మనకు ఆపోజిట్ పేర్సా, కరస్పాండింగ్ పేర్సా, డిఫరెన్సా అనే లాజిక్ని ఐడెంటిఫై చేయడానికి వీలుంటుంది. 1, 13, 18, 23 అంతేనా అండి? నెక్స్ట్ వన్ చూడండి, XFIK అంటే ఇది వచ్చేసి 24, 6, 9 అండ్ దిస్ ఇస్ 11. నెక్స్ట్ PBGL ఇక్కడ రాస్తున్నాను చూడండి, 16, 2 నెక్స్ట్ వచ్చేసి 7 అండ్ దిస్ ఇస్ 12 అండి. 11, 23 అండ్ దిస్ ఇస్ హౌ మచ్? 2 అండ్ దిస్ ఇస్ హౌ మచ్? 7. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, 1 became 13. హౌ మచ్ ఇస్ ద డిఫరెన్స్? 12. ఇది ఎంత అండి? +5. ఇది ఎంత అండి డిఫరెన్స్? 18 became 23 +5. యా. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 11 and 23కి డిఫరెన్స్ ఎంత అండి? 12 అంతేనా? నెక్స్ట్ 23 became 2 అని అనుకోకండి, ఎందుకంటే ఆల్ఫాబెట్ B కెన్ ఆల్సో బి అజ్యూమ్డ్ యాజ్ వాట్? 28th ఆల్ఫాబెట్. అంటే 28వ లెటర్గా 28ని తీసుకోవచ్చు రిపిటేషన్లో. కాబట్టి ఇక్కడ +5 అయిందా? అయింది. ఇక్కడ కూడా +5 అయిందా? అయింది. అలా ఆలోచించాలి మనం. సో లాజిక్ అనేది 12 + 5 + 5గా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్. మళ్ళీ దీన్ని 32గా ఆలోచిస్తారా లేదంటే 6గా ఆలోచిస్తారా అనేది మీరు గమనించాలి. సో 6 9 అవుతుంది, 3 అయిపోయింది, అవునా? అండ్ ఇక్కడ వచ్చేసి 9 11 అయింది అంటే 2 అయిపోయింది. సో డెఫినెట్గా మన ఇదే ఆన్సర్ అండి, అవునా? ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రావాల్సిన నెంబర్ ఎంత? 12, కానీ ఇక్కడ 12 రావట్లేదు కాబట్టి 8 అలా వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఎంత అండి? 2. యా. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ భిన్నంగా ఉన్నది తెలుపండి. ఇది నాకు తెలిసి చాలామంది చేసి ఉంటారు, చాలామందికి ఈజీగా ఉంటుంది. శ్రేణుల మీద ఐడియా ఉన్నవాళ్ళు, స్క్వేర్స్ మీద ఐడియా ఉన్నవాళ్ళు ఈజీగా నెంబర్స్ చూడగానే గుర్తుపెడతారండి. 12 145 అంటే 12 స్క్వేర్ 144 +1 యాడ్ చేస్తే 145. 16 స్క్వేర్ 256 +1 యాడ్ చేస్తే 257. 14 స్క్వేర్ 196, కానీ అక్కడ ఎంత ఉంది? 193. అదే ఆన్సర్, అంతేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యా, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ ఆర్డర్. యా, ఈ పదాలను అర్థవంతమైన క్రమంలో అమర్చండి. అర్థవంతమైన పదంలో అంటే మనం ఎలా ఆలోచించాలంటే కింద ఉన్న ఆప్షన్స్ బేస్ చేసుకొని చేయాలండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, 5 5 5 అని ఉంది. యా, సో సెకండ్ వన్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్. ఎందుకంటే తొడ నుండి ఎక్కడ బాడీ పార్ట్స్ అనేవి స్టార్ట్ కావు, థై నుండి స్టార్ట్ కావు. కాబట్టి డెఫినెట్గా అయితే టో లెగ్స్ నుండి కావాలి, లేదంటే ఫేస్ నుండి కావాలి. ఫిఫ్త్ ఆప్షన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫేస్ అని ఉంది, అవునా? ముఖం. సో ఆన్సర్ మనకు 5 1తోనే స్టార్ట్ కావాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ని రూల్డ్ అవుట్ చేశాను. మీరు కూడా ఎగ్జామ్లో అట్లా రూల్డ్ అవుట్ చేస్తే ఆన్సర్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ 5 అండి. ఫేస్ తర్వాత మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నెక్ 6 ఉండాలి, అన్నిట్లోనూ 6 ఉందండి. నెక్స్ట్ వన్ చూడండి,
నెక్ వస్తుంది నెక్స్ట్, అంతేనా? యా, ఫేస్ తర్వాత నెక్ అయిపోయింది. నెక్ తర్వాత షోల్డర్ అండి, అవునా? షోల్డర్ అంటే ఆప్షన్ నెంబర్ 1. సో 5, 6, 1 అనేది ఇంకా థర్డ్ ఆప్షన్ రాంగ్ అయ్యి 1 and 4లో మిగిలిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మిగతా అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్డర్ రాయాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్లో టైం వేస్ట్ అవసరం లేదు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 4th one వచ్చేసి చెస్ట్ అండి. షోల్డర్ తర్వాత చెస్ట్ ఉంటుందా, లేదంటే షోల్డర్ తర్వాత థై ఉంటుందా? ఆబ్వియస్లీ చెస్టే. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి. యా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అండి. సలోని ఈజ్ ద డాటర్ ఆఫ్ ఓన్లీ సన్ ఆఫ్ కార్తిక్ అండి. జాగ్రత్తగా వినండి. సలోని అనే వ్యక్తి కూతురు అవుతుంది. ఎవరికి? కార్తిక్కి కాదు, కార్తిక్ యొక్క ఒకే ఒక కొడుకు యొక్క కూతురు సలోని. జాగ్రత్తగా వినండి. కార్తిక్కి ఒకే ఒక్క కొడుకున్నాడండి, అవునా? అతను ఎవరో మనకు తెలియదు, కానీ అతని కూతురు పేరు సలోని. అంటే సలోని అనే వ్యక్తి అమ్మాయి, కార్తిక్ అనేటోడు అబ్బాయి అని మనకు తెలిసిపోయింది. కానీ కార్తిక్ వాళ్ళ కొడుకు, అలాగే సలోని యొక్క తండ్రి ఎవరు అనేది మనకి ఇంకా ఐడియా లేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఓన్లీ సన్ అన్నాడండి, ఒకే కొడుకు. అంటే 2-3 కొడుకులు ఉండాల్సిన అవసరం లేదు అనేది అక్కడ పాయింట్. క్లారిటీ చేసుకోండి. కొడుకు ఒకడే అండి, కూతురు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది మాత్రం లాజిక్ గుర్తుపెట్టుకోవాలి, అవునా? రైట్, కొడుకు ఒక్కడే, ఎందుకంటే ఓన్లీ సన్ అన్నాడు, ఓన్లీ చైల్డ్ అని చెప్పలేదు ఎక్కడ, అవునా? రైట్. నెక్స్ట్, నిరుపమ ఈజ్ ద మదర్ ఆఫ్ దీపక్. సో దీపక్ యొక్క తల్లి పేరు నిరుపమ. ఓకే, నెక్స్ట్ వన్ అండి. యామినీస్ ఓన్లీ సన్ అంకిత్ ఈజ్ మ్యారీడ్ టు నిరుపమ. చూడండి, యామినికి ఒకే ఒక కొడుకున్నాడు, అతని పేరు అంకిత్. అతను ఎవరికి మ్యారేజ్ అయింది? నిరుపమతో పెళ్లి చేసుకున్నాడు. యామిని తన కొడుకు అంకిత్ని నిరుపమతో పెళ్లి చేసింది. ఇప్పుడు చూడండి, నిరుపమకి కొడుకు ఎవరైతే ఉన్నాడో అతని పేరు అంకిత్. ఎవరి కొడుకు అండి? యామిని యొక్క కొడుకు. సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ బ్లడ్ రిలేషన్ క్రాక్ చేసేసినట్టే ఈ పాయింట్తోని. అంతకుముందు ఇన్ఫర్మేషన్ చూడండి, నిరుపమ దీపక్ యొక్క తల్లి. నేను రాస్తున్నాను చూడండి, ఇక్కడ దీపక్ అనే అబ్బాయికి తల్లి పేరు నిరుపమ, అవునా? ఒప్పుకుంటారు కదా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి సార్. ఫస్ట్ పాయింట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇప్పుడు ఈ థర్డ్ పాయింట్ చూడండి, యామిని తన కొడుకు అంకిత్ని నిరుపమతో పెళ్లి చేసింది. ఇప్పుడు నిరుపమ వాళ్ళ భర్త పేరు అంకిత్ అండి. నిరుపమ వాళ్ళ భర్త పేరు ఏంటంటే అంకిత్. అతను ఎవరి కొడుకు అని అంటే ఒకే ఒక్క కొడుకు. ఎవరికి? యామినికి. రైట్. ఇప్పుడు యామిని అనే వ్యక్తి తల్లవుతుంది అంకిత్కి అని మనకు క్లారిటీ వచ్చేసింది, అవునండి? రైట్. 1, 2, 3, 4 మెంబర్స్ వచ్చాడు. ఇప్పుడు చూడండి, రావాల్సింది సలోని మరియు కార్తిక్, అవునా? కార్తిక్ ఈజ్ ద పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దీపక్. కార్తిక్ అనే వ్యక్తి తండ్రి తరపున తాత కావాలి. ఎవరికి? దీపక్కి. తండ్రి తరపున తాత అంటే అంకిత్ యొక్క తండ్రి, అవునా? అంకిత్ యొక్క తండ్రి కార్తిక్ కాబోతున్నాడు అనేది ఇప్పుడు లాజిక్. సో దీపక్ తండ్రి ఎవరండి? అంకిత్. అంకిత్ యొక్క తండ్రి పేరేంటి? కార్తిక్. ఎందుకు అలా కన్ఫర్మ్ చేసావు అని అంటే క్లియర్గా చెప్పాడు, కార్తిక్ అనే వ్యక్తి దీపక్ తండ్రి తరపున తాతయ్య. ఉంది కదా క్వశ్చన్లోనే. సో ఇప్పుడు యామిని యొక్క భర్త పేరు కార్తిక్ అనేది మనం కన్ఫర్మ్ చేయొచ్చు. అలాగే కార్తిక్కి సలోని ఎలా రిలేషన్ అనేది ఫస్ట్ పాయింట్లోనే చెప్పాడండి. ఏమని? కార్తిక్ ఒకే ఒక కొడుకు ఉంటాడు కదా, ఆ వ్యక్తి యొక్క కూతురు పేరు సలోని అని చెప్పాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు? ఆ కొడుకు ఎవరు అని అంటే అంకిత్. అంటే రిలేషన్ ఇన్ బిట్వీన్ దీపక్ అండ్ సలోని ఏమొస్తుంది? బ్రదర్ అండ్ సిస్టర్ వస్తుంది, అంతేనా? రైట్. ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు, ఏమని? అంకిత్కు కార్తిక్ ఏమవుతాడు, అవునా? అంకిత్ నుండి ఆలోచించండి, కార్తిక్ని ఏమని పిలవాలి? తండ్రి అవుతాడు, అంతేనండి? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అండి. సో కోడెడ్ రిలేషన్స్ అంటే ఇచ్చిన సింబల్ని మనం రిలేషన్గా మార్చి సొల్యూషన్ అనేది చేయాలి. ఇప్పుడు ఇచ్చిన సింబల్స్ మొదటగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఈ మిస్టేక్ చేస్తారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న పర్సన్స్ని చూడండి. కొన్నిసార్లు ఎగ్జామినర్ చేంజ్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది.
అలాంటి మిస్టేక్స్ అవాయిడ్ కావాలి అని అంటే కంపల్సరీ లెఫ్ట్ అండ్ రైట్ దయచేసి చూడండి. టాప్ టు బాటమ్ ఒకటే వ్యక్తి వస్తున్నాడు. లెఫ్ట్ సైడ్ ఏనే, రైట్ సైడ్ బీనే. దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే మనకు ఎడమ వైపు ఉన్న వ్యక్తి యొక్క రిలేషన్ జెండర్ తెలిసేందుకు అవకాశం ఉంటుంది. కుడివైపు ఉన్న వ్యక్తి గురించి మనకు తెలియడానికి వీల్లేదు, తెలియదు. మ్యాక్సిమం కొన్నిసార్లు మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయినప్పుడు తప్ప మిగతా టైంలో మనకు తెలియడానికి ఛాన్స్ లేదు. కావాలంటే చూడండి, ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి అన్నాడు, అవునా? అంటే ఏ అనే వ్యక్తి కొడుకు అవుతున్నాడు ఎవరికి? బికి. కానీ బి అనే వ్యక్తి తండ్రి కావచ్చు లేదా తల్లి కావచ్చు, మనకి ఇన్ఫర్మేషన్ లేదు. సో అలా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం G#M అని ఉంది, అవునా? హ్యాష్ అంటే ఏముంది చెప్పండి? ఫాదర్ అనే రిలేషన్, తండ్రి. ఎవరు తండ్రి అయ్యారు చెప్పండి. ఇక్కడ G ఈజ్ ద ఫాదర్ ఆఫ్ M. అంటే G గురించి మనం చెప్పడానికి వీలుందండి. G అనే వ్యక్తి తండ్రి అయ్యాడు ఎవరికి? Mకి. కానీ M కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు. నెక్స్ట్ పాయింట్ చూడండి, M#T అంటే మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్. M అనే వ్యక్తి తండ్రి, ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తాయ్యా ఈయన మెయిల్ అని. నెక్స్ట్ T%S. పర్సంటైల్ అంటే ఏముంది చూడండి, మదర్ అవుతుంది అంటే తల్లి అవుతుంది, అంటే ఫీమేల్. ఎవరికి? ఎస్కి. ఓకేనా అండి? నెక్స్ట్ S@H. అంటే ఏమన్నాడు చెప్పండి? సిస్టర్ అంటే సోదరి. ఎస్ అనే వ్యక్తి సోదరి అవుతుంది ఎవరికి? హెచ్కి. కానీ హెచ్ గురించి నాకు ఇంకా ఐడియా లేదండి. H&R. అంటే ఏముందండి? హెచ్ అనే వ్యక్తి కొడుకు అవుతున్నాడు ఎవరికి? ఆర్కి. కొడుకు అనంటే ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేయడానికి వీలు ఉంది. ఇంతకుముందు ఎస్ని ఫీమేల్ అనొచ్చు, ఇప్పుడు హెచ్ని మేల్ అనవచ్చు. ఇప్పుడు హెచ్ అనే వ్యక్తి టీకి కూడా కొడుకు అయ్యాడు, అలాగే హెచ్ అనే వ్యక్తి ఆర్కి కూడా కొడుకు అవుతున్నాడు. ఒక వ్యక్తి ఇద్దరికి కొడుకు అయ్యాడండి. ఎవరెవరికి? ఆర్కి మరియు టీకి. సో ద రిలేషన్ ఇన్ బిట్వీన్ టీ అండ్ ఆర్ ఈస్ డెఫినెట్లీ వైఫ్ అండ్ హస్బెండ్ అండి. అంతే కదండి. హెచ్ అనే వ్యక్తి వీళ్ళిద్దరికి కొడుకు అయ్యాడు అని అంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండే వస్తుంది. నెక్స్ట్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని మనమే అర్థం చేసుకోవాలి. R&W ఉందండి. అండ్ అంటే ఆర్ ఈజ్ ద సన్ ఆఫ్ డబ్ల్యూ. ఆర్ అనే వ్యక్తి కొడుకు అయ్యాడు ఎవరికి? డబ్ల్యూకి. W@U అంటే ఇప్పుడు డబ్ల్యూ గురించి నాకు తెలీదు, తండ్రి అవుతున్నాడా తల్లి అవుతున్నాడా ఇప్పుడు తెలుస్తుంది చూడండి. @ అంటే చూడండి, W అనే వ్యక్తి సోదరి అవుతుంది అంటే తల్లి అయింది ఎవరికి? ఆర్కి. అలాగే సోదరి అయింది ఎవరికి? యూకి అవుతుందండి. కానీ యూ గురించి చెప్పండి అని అంటే అసాధ్యం. యూ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. డెఫినెట్గా ఆ సింబల్ అనేది పెట్టండి, +or-. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు అంటే ఇలా చేసిన తర్వాత ఈ క్రింది వాటిలో ఏది తప్పు అని అడుగుతున్నాడు. Which of the following is false or not correct? Whatever it is. G is the paternal grandfather of T. G T యొక్క తాతయ్య అని అడుగుతున్నాడు. T యొక్క తాత పేరు G, కరెక్టా? మరి ఇది ఫాల్స్ అని చెప్పడానికి వీల్లేదు. సెకండ్ వన్ చూడండి, W హెచ్కి అమ్మమ్మ అవుతుంది అని అడిగాడు, అవునా? W is the maternal grandmother of H. ఇప్పుడు చూడండి, W అమ్మమ్మ ఎలా అవుతుందండి? ఫాదర్ వాళ్ళ తల్లిని అమ్మమ్మ అని పిలువం, నానమ్మ అని పిలుస్తాం. కాబట్టి మెటర్నల్ గ్రాండ్ మదర్ కాదామే, పెటర్నల్ కావాలి. ఇక్కడ అమ్మమ్మ అని క్లారిటీకి ఇచ్చాడు కాబట్టి మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ నెంబర్ 2. ఎందుకంటే ఫాల్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, రైట్ ఉన్నది కరెక్ట్ ఉన్నది కాదండి. నెక్స్ట్ వన్, సిలాక్స్ బేస్ మీద ఉందండి ఈ క్వశ్చన్. ఏమిచ్చాడు? ఆల్ స్పూన్స్ ఆర్ ఫోక్స్, ఆల్ నైఫ్స్ ఆర్ ఫోక్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆల్ ఫోక్స్ ఆర్ ప్లేట్స్. ఆల్ అనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఆల్ ఫోక్స్ ఆర్ ప్లేట్స్, ఆల్ నైఫ్స్ ఆర్ ఫోక్స్, ఆల్ స్పూన్స్ ఆర్ ఫోక్స్. ఫోక్స్ అనేది 2 సార్లు వచ్చింది, జాగ్రత్త. సో స్పూన్స్, నైఫ్స్ ఆర్ డెఫినెట్లీ బిలాంగ్స్ టు హూమ్? ఫోక్స్. అన్ని కత్తులు ఫోర్కులు, అన్ని స్పూన్లు కూడా ఫోర్కులు. అంటే ఎలా రాయాలి చూడండి ఒకసారి, నైఫ్స్ అలాగే స్పూన్స్. కానీ K&S అంటే నైఫ్కి మరియు స్పూన్కి ఎటువంటి కలయిక ఇవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే వాడు చెప్పలేదు కదా. ఈ 2 ఎవరికి సంబంధించినవి అంటే ఫోర్క్. అలాగే ఆల్ ఫోక్స్ ఆర్ ప్లేట్స్ అన్నాడండి, అంటే ఈ ఫోర్కుల పైనుండి
ప్లేట్ అనే వ్యక్తి ఇలా వచ్చాడు, అంతేనా? ఇది మన బేసిక్ డయాగ్రామ్, ప్రాథమిక చిత్రం ఇది అయిందండి. ఇప్పుడు కింద ఎన్ని ప్రకటనలు ఉన్నాయి? 3 ఉన్నాయి, అన్ని పాజిటివ్ ఉన్నాయి, హ్యాపీ. అన్ని కత్తులు ప్లేట్లు, అవునా? ఆల్ నైఫ్స్ ఆర్ ప్లేట్స్, ఆల్ నైఫ్స్ ఆర్ ప్లేట్స్ అనేది అవుతుందా? డెఫినెట్గా అవుతుంది. అన్ని ప్లేట్లు స్పూన్లు అంటే ఆల్ ప్లేట్స్ ఆర్ స్పూన్స్, ప్లేట్ల పైన స్పూన్ ఉందా? లేదు. ఆల్ స్పూన్స్ ఆర్ ప్లేట్స్ అంటే ఒప్పుకుంటాను, కానీ ఆల్ ప్లేట్స్ ఆర్ స్పూన్స్ అనడానికి వీల్లేదు. కొన్ని ప్లేట్లు కత్తులు, కొన్ని ప్లేట్లు కత్తులు అని అంటే కూడా ఒప్పుకోవచ్చు మనం. సమ్ ప్లేట్స్ ఆర్ నైఫ్స్ అని అంటే డెఫినెట్గా ఒప్పుకోవాలండి. ఆల్ ప్లేట్స్ ఆర్ స్పూన్స్, ఆల్ ప్లేట్స్ ఆర్ నైఫ్స్ అన్న ఒప్పుకోలేం, కానీ సమ్ ప్లేట్స్ ఆర్ నైఫ్స్ అని అంటే డెఫినెట్గా ఒప్పుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 1 and 3 అది ఆప్షన్ నెంబర్ 4లో ఉంది, రైట్? నెక్స్ట్ ఆప్షన్, నెక్స్ట్ క్వశ్చన్ అండి. అన్ని క్యూలు, సారీ, అన్ని పీలు క్యూలు, అన్ని ఆర్లు క్యూలు అంటే ఇప్పుడు చూడండి, పి అనే వ్యక్తి కూడా క్యూకి సంబంధించిన వాడే, అన్ని ఆర్ల పైన కూడా రావాల్సిన వ్యక్తి ఎవరండి? క్యూ. కానీ పి అండ్ ఆర్ మధ్యలో ఎటువంటి రిలేషన్ లేదు, అది మనం అర్థం చేసుకోవాల్సిన లాజిక్. ఫస్ట్ వన్ చూడండి, అన్ని క్యూలు ఆర్ అన్నాడండి. అన్ని క్యూల పైన ఆర్ అనేది అస్సలు లేదు. కొన్ని క్యూలు ఆర్ అని అంటే డెఫినెట్గా రైట్ అనొచ్చు, కానీ ఇది రాంగ్. నెక్స్ట్ వన్, అన్ని పీల పైన ఆరు ఉన్నాయండి. అసలు పీకి ఆర్కి కొంత మేరనే కలయిక లేదు, అన్ని అని చెప్పడానికి అసలే ఆస్కారం లేదు. కాబట్టి ఏ నిర్ణయం కూడా సరైంది కాదు. నైదర్ 1 nor 2 follows. ఆప్షన్ నెంబర్ 1 అండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 7 girls, మాన్సీ, ఇంకా వాళ్ళ పేర్లు అన్నీ చదవాలి, అవసరం లేదు ఎగ్జామ్లో. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎంతమంది ఉన్నారు? 7 girls, అవునా? సర్క్యులర్ టేబుల్, ఆపోజిట్ టు ద సెంటర్, అవునా? అంటే ఇక్కడ చూడండి, వాళ్ళందరూ ఒక టేబుల్లో కూర్చున్నారు గుండ్రటి బల్లపై. కానీ వాళ్ళు ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏమని అంటే దే ఆర్ నాట్ ఫేసింగ్ ద సెంటర్, దే ఆర్ ఆపోజిట్ టు ద సెంటర్. అంటే బల్ల బయటికి చూస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి, అవునా? యా, సమాచారం ఏముంది అనేది ఒకసారి గమనించినట్లయితే 7 members ఉన్నారండి. 7 members ఉన్నప్పటికీ నేను ఏమని ఆలోచిస్తా అంటే దే ఆర్ నాట్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అండి. గుర్తుపెట్టుకోండి, మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే సింపుల్ లాజిక్ ప్రకారం దే ఆర్ నాట్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, దే ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే సరి సమానమైన దూరంతో కూర్చున్నారు అని అనుకోవాలి, కానీ వాళ్ళు ఎదురెదురుగా ఉన్నారు అనడానికి వీల్లేదు. గీయడానికి ఇలా గీస్తాను, కానీ నా ఆలోచన ఎప్పుడు వాళ్ళు ఈక్వి డిస్టెన్స్లో కూర్చున్నారని గుర్తుపెట్టుకోవాలి, రైట్? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఆర్తి కాజల్కి రెండవ ఎడమ వైపు కూర్చుంది. అండ్ మోర్ ఓవర్ వీళ్ళందరూ సెంటర్ చూడట్లేదండి, ఆపోజిట్ టు సెంటర్ కూర్చున్నారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఆర్తి సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కాజల్. నేను కాజల్ని ఇక్కడ రాస్తాను. సెకండ్ లెఫ్ట్ అంటే వీళ్ళు బయటికి చూస్తున్నారు కాబట్టి మీ కుడి వైపుని ఎడమ వైపుని రివర్స్లో ఆలోచించండి. సాధారణంగా ఇఫ్ దే ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్, బల్ల లోపలికి చూసినట్లయితే మీ ఎడమ వైపు మీ కుడి వైపుని ఇమాజిన్ చేయొచ్చు. కానీ ఇప్పుడు రైట్ లెఫ్ట్ అనేది ఇంటర్చేంజ్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళు అవుట్ సైడ్ ది టేబుల్ చూస్తున్నారు, రైట్? సెకండ్ లెఫ్ట్ అని అంటే ఇక్కడ వస్తుందండి ఆర్తి అనే అమ్మాయి, అవునా? నెక్స్ట్ చూడండి, మోనికా ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ కాజల్. అంటే కాజల్కి థర్డ్ రైట్లో, మూడవ కుడిలో ఉండాలి. ఎవరండి? మోనికా. వచ్చేసింది చూడండి, 1 2 3, మూడవ కుడి. యా, దే ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ కదా. మాన్సీ ఈజ్ నాట్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ కాజల్. జాగ్రత్త చూడండి, కాజల్ పక్కకు నేబర్ అని అంటే ఇరువైపులా మాన్సీ అనే వ్యక్తి రావడానికి వీలు లేదు. ఈ 2 ప్లేసెస్లో తను ఇంకా రాదు. అంటే మిగిలిపోయిన ఈ 2 ప్లేసెస్ అండి. సరే చూద్దాం. లక్ష్మి ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ మాన్సీ అండ్ పాయల్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ లక్ష్మి. ఓకే, ఇది లాజిక్ మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మాన్సీకి లక్ష్మి ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ మాన్సీ. మాన్సీ నుండి గమనిస్తే రెండవ ఎడమలో ఎవరు ఉండాలి అంటే లక్ష్మి ఉండాలి. మన పాయింట్ ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఇక్కడ రాసాను అనుకోండి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మాన్సీని ఇక్కడ రాసాను అనుకోండి, రెండవ ఎడమలో రావాల్సిన వ్యక్తి పేరు ఏంటంటే లక్ష్మి.
అవునా? ఒకవేళ ఇక్కడ నేను మానసిని రాశాను అనుకోండి, రెండవ ఎడమలో రావాల్సిన పేరు లక్ష్మి, కానీ ఇక్కడ ఆల్రెడీ ఎవరు కూర్చున్నారండి? కాజల్. అర్థం చేసుకోండి, మానసి అనే వ్యక్తి కాజల్కి ఇరువైపులా రాదు కదా. మానసి అయితే ఇటుక్కడ లేదంటే ఇక్కడ రావాలి, కాజల్కి ఎదురుగా రావాలి, లేదంటే ఇక్కడ మిగిలిపోయిన ప్లేస్లో ఇక్కడ రావాలి. నేనేమంటానంటే ఒకవేళ మానసిని ఇక్కడ తీసుకున్నట్లయితే రెండవ ఎడమలో రావాల్సిన వ్యక్తి పేరేంటండి? లక్ష్మి. లక్ష్మి ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ మానసి అన్నాడు. అవునా? రెండవ ఎడమలో ఆల్రెడీ ఎవరో కూర్చొని ఉన్నారు, కాజల్. అవునా? కాబట్టి మానసి ఇక్కడ రాదు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మానసిని ఇక్కడ రాసిన మరుక్షణం రెండవ ఎడమ అంటే ఇటువైపు చూసుకోండి, రెండవ ఎడమలో ఎవరు రావాలండి? లక్ష్మి రావాలి. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. పాయల్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ లక్ష్మి అన్నాడు. అవునా? పాయల్ అనే వ్యక్తి లక్ష్మి పక్కన కూర్చోవడానికి వీలేదు. ఇక్కడ రెండు ప్లేసులు వేకెంట్ ఉన్నాయండి. ఇక్కడ కూర్చోడు పాయల్ అనే వ్యక్తి, లక్ష్మి పక్కన కూర్చోడు అని అంటే ఇక్కడే రావాలంతే. ఇంకా మిగిలిపోయిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరండి? మిగిలిపోయిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఆ ప్లేస్ని ఆక్యుపై చేయబోతుంది అనేది అర్థం, శ్వేత. అవునా? ఇప్పుడు లక్ష్మికి రెండవ ఎడమలో కూర్చుంది ఎవరు అని అంటే ఆన్సర్ ఏమైంది? ఆన్సర్ మాత్రం కాజల్. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6 students are standing in a line facing north. మొత్తం ఎంతమంది ఉన్నారండి? 6 students ఉన్నారు. They're all facing towards north. Yeah. Next one చూడండి. Only one person stand behind Harsh in the line. అంటే హర్ష వెనకాల ఎంతమంది ఉండాలి? కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఉండాలి. క్లియర్గా ఉంది. హర్ష వెనుక ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. అంటే ఇప్పుడు హర్ష 5వ స్థానంలో వచ్చాడు. అవునా? ఎందుకంటే అతని వెనకాల ఎంతమంది ఉండాలి? ఒకే వ్యక్తి ఉండాలి, ఇంకా ఉండడానికి వీల్లేదు. నెక్స్ట్ వన్ చూడండి. స్నేహ స్టాండ్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ విశాల్ అండ్ ముస్కాన్ అన్నాడు. అవునా? ఎగ్జాక్ట్లీ బిట్వీన్ విశాల్, స్నేహ, విశాల్ అండ్ ముస్కాన్. స్నేహ విశాల్ మరియు ముస్కాన్ మధ్యలో నిలబడి ఉంది అన్నాడు. కరెక్టే, కానీ ఎక్కడ రాయాలో మనకు ఐడియా లేదండి ఇంకా. నెక్స్ట్, సురభి స్టాండ్స్ బిట్వీన్ ముస్కాన్ అండ్ హర్ష్. హ్యాపీ. సురభి అనే వ్యక్తి ఎవరిద్దరి మధ్యలో ఉండాలి? హర్ష్ మరియు ఇంకెవరి మధ్యలో అండి? ముస్కాన్. ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే హర్ష ఆల్రెడీ వచ్చేసాడండి. ఇక్కడ సురభి వస్తుంది, ఇక్కడ ముస్కాన్ వస్తుంది. ఆల్రెడీ పైన ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ముస్కాన్, స్నేహ, విశాల్. ఇక్కడ విశాల్ వస్తాడు, ఇక్కడ స్నేహ వస్తాడు. కావాలంటే చూడండి, స్నేహ అనే వ్యక్తి ముస్కాన్కి విశాల్కి మధ్యలో ఉంది. అలాగే ముస్కాన్కి హర్ష మధ్యలో ఈమె ఉంది, సురభి ఉంది కదండి. ఇంకా మిగిలిపోయిన ఒకే ఒక్క వ్యక్తి పేరు శుభం. రైట్? ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగాడు అని అంటే సురభి వెనుక వెంటనే ఉన్న వ్యక్తి పేరు ఏం పేరు అని అడిగాడు. సురభి వెనకాల ఉన్న వ్యక్తి పేరు ఏంటండి? హర్ష్. ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ ఆఫ్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్? కారణం మరియు ప్రభావం. కాజ్ అండ్ ఎఫెక్ట్ మీద అండి. కాజ్ అండ్ ఎఫెక్ట్లో మీకు 2 ఇలా ఇస్తాడు కదా, అప్పుడు రెండింటిని చదివినాక డిసైడ్ కాండి. ఒకదాన్ని చదివి డిసైడ్ కాకండి ఎప్పుడు. ఓకే? ఏమన్నాడు? దిస్ ఇయర్ కాలేజ్ ఎక్స్ రెడ్యూస్ ద కట్ ఆఫ్ మార్క్స్ టు 50 from 60 ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్. అంటే ఈ సంవత్సరం కాలేజ్ ఎక్స్లో ప్రవేశ పరీక్షకు కట్ ఆఫ్ మార్కులు 60 నుండి 50కి తగ్గించబడింది. 60 నుండి 50 తగ్గించబడింది అంటే నిర్ణయం తీసేసుకున్నారన్నట్టే కదా ఇది. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. గత 2 సంవత్సరాలలో, జాగ్రత్తగా వినండి, ఇది ఈ సంవత్సరం, ఇది గత 2 సంవత్సరాల్లో కాలేజ్ ఎక్స్, కాలేజ్ ఒకటే, ఓకేనా? కానీ ఇది ఎప్పుడు తీసుకున్న నిర్ణయం? ఈ సంవత్సరం. ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు? గత 2 ఏళ్లుగా. అవునా? స్టూడెంట్ యూనియన్ ఫుడ్ మరియు హైజీన్ సంబంధిత సమస్యలపై చర్చలు జరుపుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఈ రెండిటికి అసలు సంబంధం ఉందా అనేది ఆలోచించాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్
కాలేజ్ ఎక్స్కి సంబంధించినవి కానీ ఈ రెండు వేరు వేరు విషయాలు కదండి, అవునా? వేరు వేరు విషయాలు. ఇది 50 నుండి 60 నుండి 50 తగ్గించబడింది అని చెప్పాడు. ఎందుకు తగ్గించబడింది అనే ఇన్ఫర్మేషన్ మనకుందా? లేదు, అవునా? అలాగే ఈ 2 సంవత్సరాలుగా వీళ్ళు స్టూడెంట్ యూనియన్ వాళ్ళు పోరాడుతున్నారు కాలేజ్తో ఏమని? ఫుడ్ మరియు హైజీన్ గురించి. అంటే పాయింట్ ఏంటి అని అంటే పైన చెప్పబడింది ఏమో కట్ ఆఫ్ మార్క్స్ గురించి, కింద చెప్పబడింది ఏంటంటే ఫుడ్ అండ్ హైజీన్ గురించి. ఈ రెండింటికి మనం ఒకటి కారణం ఒకటి ప్రభావం అనడానికి వీల్లేదు కాబట్టి ఇవి వేరు కారణాలండి. 1 మరియు 2 వేరు కారణాలు. అది ఆప్షన్ నెంబర్ ఎక్కడ ఉందండి? 3లో ఉన్నాయి. ఒకే కాలేజీకి సంబంధించినవి కదా, వేరు కాలేజ్ సంబంధించినవి కాదు కదా. వేరు కాలేజీల గురించి మాట్లాడితే స్వతంత్ర కారణాలు, వాళ్ళది వేరే కాలేజ్, వీళ్ళది వేరే కాలేజ్, వాళ్ళది వేరే సమస్య, వీళ్ళది వేరే సమస్య అని చెప్పాలన్నప్పుడు స్వతంత్ర కారణాలు. కానీ ఇక్కడ ఒకటే కాలేజ్కి కానీ ప్రాబ్లమ్స్ మారు డిఫరెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. కోర్స్ ఆఫ్ యాక్షన్, కార్యాచరణ. మనం తీసుకోవాల్సిన కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడైనా ఫాలో అప్ యాక్షన్ ఉండాలి. అంటే ఇమీడియట్గా మనం తీసుకునే నిర్ణయాలు ఉండాలి వెంటనే, రైట్? There is a large increase in migration of villagers to urban areas as repeated crop failure has put them into financial problems. అంటే గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వలసలు వెళ్తున్నారు జనాలు, అవునా? సంఖ్య పెరుగుతుంది. ఓకే, పంట విఫలమైనందువలన వారు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఎవరు? ఈ వాళ్ళు వెలువడాల్సిన కారణం ఏంటి? గ్రామీణం నుండి వాళ్ళు పట్టణ ప్రాంతాలకు పోవాల్సిన కారణం ఏంటి అనేది అక్కడ చెప్పాడండి క్లియర్గా, ఓకేనా? వాళ్ళు వెళ్ళడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళ పంటలన్నీ బాగా చెడిపోతున్నాయి, దానివల్ల వాళ్ళకు ఆర్థిక సమస్యలు వస్తున్నాయని క్లియర్గా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ద విలేజర్స్ షుడ్ బి ప్రొవైడెడ్ విత్ అన్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ దర్ విలేజెస్ విచ్ విల్ మేక్ దెమ్ స్టే దేర్ ఓన్లీ. ఎస్ అనో? ఎస్, ఇది డెఫినెట్గా కరెక్ట్ అండి. ఎందుకంటే వాళ్ళ విలేజ్లోనే వాళ్ళకు గనుక ఆల్టర్నేటివ్, ఓకేనా, కంపల్సరీ మీరు అక్కడ ప్రత్యామ్నాయాలు చూపించారనుకోండి, వాళ్ళు అక్కడే ఉంటారు, ఇంకా వలసలు పెరగవు, వలసలు తగ్గిపోతాయి. ఇది కోర్స్ ఆఫ్ యాక్షన్. సెకండ్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ రైట్ అయినంత మాత్రం సెకండ్ వన్ రైట్ రాంగ్ అని చెప్పడానికి వీల్లేదు. సెకండ్ వన్ కూడా కంపల్సరీ చెక్ చేయండి. టు ఎన్ష్యూర్ దర్ సర్వైవల్ ద మైగ్రేటెడ్ విలేజర్స్ షుడ్ బి గివెన్ యాక్సెస్ టు ఆల్ హౌసింగ్ ఆప్షన్స్ ఇన్ అర్బన్ ఏరియాస్. అవునా? అంటే వీళ్ళందరూ గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు పోయే వాళ్ళందరికీ ఆదాయ వనరులు అందించాలి, అలాగే వచ్చిన వాళ్ళకు ఇక గృహ ఏర్పాట్లు కల్పించాలి. ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా? అట్లయితే అందరూ ఆడికే వస్తారు. కాబట్టి ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు కాబట్టి ఇలాంటివి తీసుకోవడానికి వీల్లేదు. మీకు ఆల్రెడీ క్లాస్ రూమ్లో కండిషన్స్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రాక్టికల్గా పాసిబుల్ కానీ ఆన్సర్ అనడానికి వీల్లేదు కాబట్టి ఆన్సర్ కేవలం 1, ఆప్షన్ నెంబర్ 4 అండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 5 వ్యక్తులు ఒక నెలలో వివిధ తేదీల్లో తమ జీతాలను పొందుతారు. అవి 1 నుండి 5 అండి. సో మనం ఒకసారి ఫస్ట్లో అబ్జర్వ్ చేస్తే ఎల్ రిసీవ్ శాలరీ ఆన్ ద డేట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎం. అంటే ఎం తర్వాతి ప్లేస్లో రావాల్సిన వ్యక్తి ఎవరండి? ఎల్, అంతేనా? రైట్. ఎన్ రిసీవ్ శాలరీ ఆన్ ద డేట్ ఇమీడియట్లీ బిఫోర్ కే. అంటే కేకి ముందు ఎన్ రావాలి అని క్లియర్గా చెప్తున్నాడండి. కే అనే వ్యక్తికి ముందు రోజు రావాల్సిన వ్యక్తి పేరు ఏంటండి? ఎన్. అలా ఆలోచించాలి. ఎన్ తన జీతాన్ని కేకి ముందు రోజున పొందుతాడు. కే కన్నా ముందు రోజు ఎన్ వస్తుంది. పి తన జీతాన్ని కే తర్వాతి రోజు పొందుతాడు. కే తర్వాతి రోజున ఎవరు రావాలి అనంట? పి రావాలి. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూద్దాం. ఎం తన జీతాన్ని ఏ తేదీన పొందుతాడు అని అడిగాడు. రైట్, ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయింది మనకు. పి తన జీతాన్ని 3వ తేదీన పొందుతాడు. సో ఉన్నవి 5, 5 డిఫరెంట్ డేట్స్. పి అనే వ్యక్తి 3rd ప్లేస్లో రావాలి. కానీ పి కన్నా ముందు ఇద్దరికి వస్తుందని వాడు ఆల్రెడీ చెప్పాడుగా. ఎవరు వాళ్ళు? ఎన్కే. సో ఆబ్వియస్లీ ఎం అండ్ ఎల్ అనే వ్యక్తులు 4 and 5లోనే రావాలి. ఇప్పుడు ఎం ఏ రోజున వస్తుంది అని అంటే 4th డే. అది ఆప్షన్ నెంబర్ ఎక్కడ ఉందండి? 3. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫైనల్ క్వశ్చన్. 8 బాక్సెస్ ఉన్నాయి, కెప్ట్ 1 over the other. ఒకదానిపైన ఒకటి ఉన్నాయి కానీ అదే క్రమంలో ఉంటాయని లేవు. సో బాక్సెస్ 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఫ్లోర్స్ కానీ బాక్సెస్ కానీ బెస్ట్ లాజిక్ ఏంటి అంటే
టాప్ టు బాటమ్ రాయండి, అలాగే 8 to 1 అని రాయండి. 1 to 8 అని రాయకండి. రైట్, ఒకసారి చూడండి ఇక్కడ గమనించండి. V is 4th ఫ్రమ్ ది టాప్ అండ్ ఇమీడియట్లీ బిలో R. అంటే పైనుండి గమనిస్తే V అనే వ్యక్తి 4th ప్లేస్లో ఉండాలి. అంటే ఓవరాల్గా బాక్స్ పొజిషన్లో 5th అండి. పైనుండి గమనిస్తే 4వ వ్యక్తిగా ఉండాలి. ఎవరి క్రింద ఉండాలి అని అంటే R క్రింద ఉండాలి. అవునా? యా. నెక్స్ట్ వన్ చూడండి. W is kept at the topmost position. W అన్నిటికన్నా అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే P పైన ఉంటుంది. ఎవరు? W. అంటే P ఇక్కడ రావాలి. నెక్స్ట్ వన్ చూడండి. ఓన్లీ 1 box is there between S and T. S and T మధ్యలో కేవలం ఒక పెట్టె మాత్రమే ఉండాలి అని క్లియర్గా చెప్పాడు. కానీ ఎవరి పైన ఎవరి కింద అని చెప్పలేదు S and Tలో. T is kept below S. ఇక్కడ క్లారిటీ ఇచ్చాడండి. ఏమని? T S కంటే క్రింద ఉంటుంది అంటే S పైన ఉండాలని క్లారిటీ ఇచ్చాడు. అలాగే U is kept above Q. అంటే Q పైన U అనే వ్యక్తి ఉండాలి. U Q కంటే పైన ఉంటుంది. ఎస్, అయిపోయింది. ఇది లాజిక్. ఇప్పుడు S and T S పైన ఉండాలని నాకు తెలుసు. 4thలో రాస్తే 2ndలో T వస్తాడు. అలా ఎందుకు సార్ 3rdలో కూడా రాయొచ్చు కదా? ఎస్, అది నిజమే. Sని 3rd ప్లేస్లో రాస్తే T అనే వ్యక్తి 1st ప్లేస్లో వస్తాడు. ఒక పాసిబిలిటీలో S 4th ప్లేస్లో వచ్చింది, ఇంకో పాసిబిలిటీలో 3rd ప్లేస్లో వచ్చింది. Q పైన U ఉండాలి అన్నాడు కాబట్టి ఇక్కడ Q రాస్తే ఇక్కడ U వస్తాడండి. అలాగే ఇక్కడ 2nd ప్లేస్లో Q వస్తే 4th ప్లేస్లో U వస్తాడు. మన క్వశ్చన్ ఏంటి అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే Q మరియు T మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, ఎన్ని పెట్టెలు ఉన్నాయి అని అంటే 2 పాసిబిలిటీలో ఇవి వెంటనే ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ ఏమైనా ఉందా? లేదు. అంటే ఆప్షన్ నెంబర్ 1 ఏది లేదు, నన్. అదే మన ఆన్సర్. సో స్టూడెంట్స్, ఇంతటితో మన ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్లో మరొక నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ అండర్స్టూడ్.